ఇవాళ రేపులో అందరూ అంతేనా? లేక అవసరానికి స్వార్థం కోసం ఇలా చేస్తారా? నాకైతే అర్థం కాదండి. ఎవరో ఏదో అయితే సరేలే, పోనీలే అనుకుంటామేమో కానీ, మన చుట్టాలు, మన రిలేటివ్సే ఇలా ఉన్నారు. స్వార్థం కోసం వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యారా? అంతే అండి. మాలాంటి వాళ్ళని లెక్క కూడా చెయ్యరు. సో, మెయిన్‌గా మా అమ్మ సైడ్ వాళ్ళు. పక్క వాళ్ళని లెక్క కూడా చెయ్యరండి. కానీ ప్రతి అవసరంకు మేమే కావాలి. వాళ్ళలా మేముండలేం కదా! స్టిల్ ఈరోజు వరకు ప్రతి అవసరంలో కూడా మేమే ఉన్నాం వాళ్ళతో. మా అమ్మ, నాన్న, నేను, తమ్ముడు దేనికంటే దానికి వెళ్ళేవాళ్ళమండి. అలా వెళ్ళడం కూడా ప్రతి అవసరానికి వాళ్ళు పిలిస్తే మన వాళ్ళే అనుకొని మనం వెళ్ళడం కూడా తప్పయింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన వాళ్ళు మన వాళ్ళ అవసరానికి మనం వెళ్ళాలి అని మనం అనుకుంటామండి. కానీ వాళ్ళకైతే అలా ఉండదు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు మనల్ని పిలుస్తారు కదా! మేము ఏ పనంటే ఆ పని వాళ్ళకి చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళు అని మనకుంటుంది కాబట్టి. సో, ఆ అవసరం తీరిన తర్వాత వాళ్ళు ఒక్క ఫోన్ కానీ, మెసేజ్ కానీ ఏది ఉండదండి. ఎలా అంటే పలకరించి మాట్లాడేయాలి. అలే మన వాళ్ళు అని కాల్ చేసి మంచి చెడ్డలు కనుక్కోవాలని కూడా వారికి ఉండదండి. ఎంతసేపు అవసరంకి అంతే. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా మన వాళ్ళు అని మనం గుడ్డిగా చేయకూడదేమోనండి. ఎందుకంటే ఇలా చేస్తే వాళ్ళ ముందు మనం తక్కువైపోతామేమో. ఇది మాకు అంటే నాకు, మా తమ్ముడికి లేట్‌గా రియలైజ్ అయింది. స్టిల్ మా అమ్మ, నాన్న ఏమంటున్నారంటే, ప్రతి అవసరానికి వాళ్ళకు మనం గుర్తొస్తున్నామంటే, మనం లేనిదే ఆ వర్క్ జరగదని అర్థం. సో, మనిషికి హెల్ప్ చేయడంలో తప్పు లేదు. ఎవరి పుణ్యం వాళ్ళకే ఉంటుంది. సో, దీని గురించి ఆలోచించవద్దు అని అమ్మ, నాన్నకి గూడా చెప్పారు. మెయిన్‌లీ ఏంటంటే అండి, మా అమ్మ సైడ్ వాళ్ళు నిజంగా ఒకరితో ఒకరు మాట్లాడడం కానీ, కాంటాక్ట్స్ గానీ, ఇంకా స్టిల్ గూడా చెప్పాలంటే మా అమ్మ నెంబర్ కూడా వాళ్ళ పిన్ని కూతురు దగ్గర కూడా లేదండి. అలాంటి సిట్యుయేషన్ అనమాట. ఇంకా చెప్పాలంటే మా అమ్మకి, మా మామయ్యకి కూడా మాటలు లేవు. వాళ్ళంత క్లోజ్‌గా కూడా ఉండరు. సో, సిట్యుయేషన్స్ అలా అయిపోయాయి. బట్ అవసరం కంటే మేము కావాలి. ఎందుకంటే ప్రతి అవసరానికి మేము వెళ్తాం కాబట్టి. సో, నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేశాను. సో, ఇదైతే వదిలేయండి. మెయిన్‌లీ రెసిపీ ఎలా ఉందో అనేది నాకు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మన ఛానెల్‌ని చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఆ స్టోరీ వల్ల మీకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయని నేను అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్